జగత్తును సృష్టించే బ్రహ్మదేవుడు, రక్షించే విష్ణుమూర్తి, లయం చేసే పరమశివుడు, వీరి ముగ్గురి శక్తులకు మూలమేమిటో తెలుసా? ఆ ఆది పరాశక్తి పాదధూళి. కేవలం ఒకే ఒక్క రేణువుతోనే ఈ అనంతకోటి బ్రహ్మాండాలు నడుస్తున్నాయి. ఆ అద్భుత రహస్యాన్ని తెలిపేదే శంకరాచార్యుల సౌందర్యలహరిలోని ఈ రెండో శ్లోకం. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలన్ వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుభ్యైనం భజతి భసితోద్ధూళన విధిం. దీనికి పమిడికాల్వ చెంచు నరసింహశర్మ తెలుగు పద్యానువాదమిది. వనజ భవుండు నీ చరణ పద్మపరాగలవంబుగుంచు చయ్యన సృజయించు ఈ జగములన్ని బెడంగుగా అద్దియే శ్రమంబున తన వేయి శీర్షములబూని మురారి వహించు రుద్రుడున్ తన మెయిదాల్చు భస్మమున దానిని ప్రీతిగా కల్పినిచ్చలున్. ఆ శ్లోకానికి ఈ పద్యానికి పమిడికాల్వ చెంచు సుబ్బయ్య గారి వ్యాఖ్యానమిది. తల్లి, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నీ పాద పద్మముల నుండి పుట్టిన రవ్వంత ధూళిని సేకరించి ఈ సమస్త లోకాలను చక్కగా సృష్టిస్తున్నాడు. జగత్తును రక్షించే విష్ణుమూర్తి ఆ పాదధూళినే 1000 తలలున్న ఆదిశేషుడై ఎంతో కష్టంతో మోస్తున్నాడు. ఇక లయకారుడైన శివుడు అదే ధూళిని విభూదిగా కలిపి తన శరీరం నిండా పూసుకుంటున్నాడు. ఈ ప్రపంచంలో జరిగే సృష్టి స్థితి లయాలన్నీ జగన్మాత పాదాల మహిమే. సృష్టికి మూలమైన పంచభూతాల అణువులే ఆ తల్లి పాదధూళి. అమ్మవారు మహామాయా స్వరూపిణి. ఆమెలోని సత్వ రజస్తమో గుణాలే త్రిమూర్తులుగా వెలుగొందుతున్నాయి. కేవలం ఒక చిన్న ధూళి రేణువుకే ఇంత శక్తి ఉంటే ఇక ఆ పాదాల ప్రభావం ఎంత గొప్పదో ఊహించగలమా? కోట్లాది బ్రహ్మాండాలకు జనని అయిన ఆ తల్లి పాదాలను సేవించడం, కీర్తించడం పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్న మహాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ రెండో శ్లోకాన్ని ప్రతిరోజు 1000 సార్ల చొప్పున 45 రోజుల పాటు నిష్ఠతో జపిస్తే ప్రకృతిపై విజయం లభిస్తుంది. సర్వలోకాలు వశమవుతాయి. ముగించే ముందు ఒక చిన్న మాట. మహతి భక్తి దాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అయితే మా గణాంకాల ప్రకారం వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక భాషా విషయాల కోసం, నాణ్యమైన కంటెంట్ కోసం వెంటనే మహతి భక్తి దాత్రి టీవీలను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందితో చేయించండి.